అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు డిఫరెంట్ వే టు లెర్న్ అస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. మనం ఇక్కడ పార్ట్ 2 చూడబోతున్నాం అండి. పార్ట్ 2 ఆల్రెడీ మీరు వినింటారు. పార్ట్ 2 డైరెక్ట్గా వెళ్ళిపోతారండి కాన్సెప్ట్కి వచ్చి. పార్ట్ 1లో మనం చూసింటామండి బుధుడు, సూర్యుడు, కుజుడు, శని ఈ 4 చూసినామండి. నెక్స్ట్ ఇప్పుడు గురువు చూడబోతున్నాం. లోయెస్ట్ డిగ్రీ, గురువు హైయెస్ట్ డిగ్రీ అంటే ఎలా ఉంటాయి జాతకాలు అనేది. మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మోహన్ బాబు గారి జాతకంలో గురువు వచ్చేసి లోయెస్ట్ డిగ్రీ, హైయెస్ట్ డిగ్రీ అండి 27. కానీ మనకు టైం తెలియదండి వాళ్ళు వచ్చేసి. మన లగ్నం అయితే ఏది తెలియదు. నేను ఇక్కడ ఈ వీడియోలో టైం తెలియకపోతే టైం నాట్ నోన్ రాసిందని వచ్చేసి నాకు తెలియదు అనమాట అది. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మోహన్ బాబు గారు అయితే 27 అండి. గురువు హై డిగ్రీ చూడండి, గురువు హై డిగ్రీ రాశాను ఇక్కడ చూడండి. వాళ్ళు వచ్చేసి వచ్చిన లాభము కాలేజీలో ఉంది కదండి, ఆల్మోస్ట్ 30 years నుంచి పెట్టుకున్నారు కదండి. ఇంకొకటి చూడండి, మోహన్ బాబు గారు ఫస్ట్ ఈ డిగ్రీస్ మోర్ దెన్ 20-25 పైన ఉంటే మనకి ఏదో దానివల్ల లాభం ఉంటుంది అనేటికి అర్థం అండి. గన్ పాయింట్ అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి ఎన్ని ఎకరాలు, దాదాపు 100 ఎకరాల పైన ఉండాలి కదండి కాలేజీ స్కూల్స్ అంతా కలిపి. కుజుడు 25 ఉన్నాడు. భూమి వల్ల లాభం ఉంది కదండి. తర్వాత బుధుడు ఉన్నాడు, ఆ ఇంటెలిజెన్స్, ఆ తెలివి, ఎడ్యుకేషన్ వల్ల లాభము. గురువు ఉన్నాడు, కాలేజీ వల్ల లాభము 27. ఈ 3 కుజుడు, బుధుడు, గురువు ఈ 3ను 25, 23, 27 ఈ 3 ఉండడం వల్లనే మోహన్ బాబు గారు కాలేజీ ఉంది అనేది ఒక్కటే పని చెప్పొచ్చండి మనకు. యువజాతకు నాకు ఉంది సార్ అంటే మీకు భూమి వల్ల లాభం ఉంటుంది, బుధుడు మీ ఎడ్యుకేషన్ వల్ల లాభం ఉంటుంది, గురువు మీకు క్యాష్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. కాలేజ్ రన్ చేసిన గురువు అంటే కాలేజ్ ఫీల్డ్ కదండి, టీచింగ్ ఫీల్డ్లోనే ఎక్కువ లాభాలు ఉన్నాయి వాళ్ళకి వచ్చేసి. అదే అనమాట గన్ పాయింట్ లాగా. ఇక్కడ చూడండి వీళ్ళకి శని మాత్రమే హై డిగ్రీ అనమాట. చూడండి గురువు వచ్చేసి లో డిగ్రీ, అన్నిటికన్నా లో డిగ్రీ గురువు అండి. చూడండి వీళ్ళు గురువును టచ్ చేయలేదు కదండి, కాలేజ్ టచ్ చేయాలి. వీళ్ళకు గురువు అంటే బంగారం ఇష్టం, అందుకే వీళ్ళ దగ్గర బంగారం అంత ఉన్నిందండి. ఓకేనా, అంటే లో డిగ్రీ ఏది ఉన్నదో అది ఎక్కువ ఇష్టపడతారు అన్నమాట. అంత కేజీలు బంగారం కొనుక్కొని వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారండి. ఇంట్లో పెట్టుకున్న తర్వాత అదే వాళ్ళు ఇబ్బంది పెట్టింది చూడండి. లాస్ట్ ఆ బంగారం ఎవరైతే సిబిఐ స్కాన్ ఆఫీసర్స్ వచ్చి తనిఖీ చేసినారో ఇంత బంగారం ఉంది, ఇంత డబ్బులు ఉందని చెప్పి వాళ్ళ మీద ఎందుకంటే లో డిగ్రీ కాబట్టి ఎక్కువ ఇష్టం అండి పెట్టుకున్నారు. ఇంకోటి చూడండి హై డిగ్రీ దాంట్లో మీరు స్కాన్ చేసినా దొరకరండి. ఇప్పుడు చూడండి వీళ్ళు గురువు సంబంధించిన టీచింగ్ ఫీల్డ్ కానీ, ఎడ్యుకేషన్ సంబంధించిన బుధుడు కానీ, ల్యాండ్కి సంబంధించిన కుజుడు కానీ ఈ 3లో స్కాన్ చేయండి మీకు దొరకరు. ఎందుకంటే దీని కింద ఉన్న డిగ్రీ వాళ్ళు మోసపోతుంటారు, మీరు దొరకరన్నమాట. అదేవిధంగా వీళ్ళు గురువు వీళ్ళకన్నా హై డిగ్రీ తక్కువ ఉంది కాబట్టి పైన వాళ్ళు ఈజీగా దొరికిపోయిందండి. వీళ్ళకి చూడండి బంగారం అందరూ ఎక్కడ దాచుకుంటారండి, కానీ లో డిగ్రీ వల్ల దాచుకోలేకపోయారు వచ్చేసి. అదే అండి మెయిన్ పాయింట్ వచ్చేసి. గురువు లో డిగ్రీ ఉంటే బంగారాన్ని ఎక్కువ ఇష్టపడతారు, పిల్లల్ని ఎక్కువ ఇష్టపడతారు. కానీ పిల్లల వాళ్ళకి లేరు కదండి పాపము, వాళ్ళు దత్తత తీసుకున్నారు అనమాట. అది మనం నెక్స్ట్లో చూద్దామండి వచ్చేసి. ఇక డిగ్రీస్ మెయింటైన్ చేసింటండి. మోహన్ బాబు గారు గురువు 27, గురువు జయలలిత గారికి గురువు 00 అనేసి. సారీ అండి, ఇక్కడ 2.00 ఇక్కడ 2 వస్తుంది, 00 వేసాను, అది మాత్రం కరెక్షన్ చేసుకోండి వచ్చి. ఇక్కడ 2 వస్తుందండి, 2 డిగ్రీ అండి. ఇప్పుడు సింపుల్ అండి, గురువు పెద్దగా ఏమి ఉండదండి. గురువుకి చిన్న పిల్లల్ని, వారసుని, కొడుకుల్ని ఎక్కువగా ఇష్టపడతారు లో డిగ్రీ అంటే. లిక్విడ్ క్యాష్ని, గోల్డ్ని ఎక్కువ ఇష్టపడతారు. ఎగ్జాంపుల్ మన జయలలిత గారికి 2 డిగ్రీ అండి, వీళ్ళకు 0 కాదు 2 డిగ్రీ ఎక్కువ ఇష్టపడతారండి. ఎక్కువ ఇష్టపడే కారణం వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారండి అది. సమాజంలో చూడండి కీర్తి, పేరు ప్రతిష్ట, గుర్తింపు రావాలని వీళ్ళు ఎక్కువగా ఇష్టపడతారండి చేసి. మోహన్ బాబు గారు దానికి కేర్ చేయరండి. వాళ్ళకి ఇష్టం వచ్చింది బయట ఒపీనియన్ వాళ్ళు తెలియజేస్తారు. వాళ్ళ పేరు అయితే ఉంది కానీ వాళ్ళు పట్టించుకోరు పేరు గురించి అనమాట అది. కానీ జయలలిత గారు మాత్రం పేరు, శని హై డిగ్రీ ఉంది, జయలలిత మంచి అమ్మ, మంచి చీఫ్ మినిస్టర్ అనేసి ప్రజల దగ్గర మంచి పేరు ఎప్పుడూ ఉందండి వాళ్ళకి వచ్చేసి. అది వాళ్ళ పేరు కోసమే వాళ్ళు సంపాదించి ఏం సంపాదించారు చెప్పండి. జయలలిత గారు ఎన్నిసార్లు ఉండేసి ఏం సంపాదించుకోలేదు, కానీ వాళ్ళ పేరు ఒకటి సంపాదించుకున్నారు కాబట్టి ఆ పేరు కోసం వచ్చిన డబ్బులంతాను పొలిటికల్గా ఎవరికి ఇవ్వకుండా అందరికీ ప్రజలకి ఖర్చు పెట్టిందని వచ్చేసి. అదే అనమాట. అందుకు గురువు లో డిగ్రీ కాబట్టి. గురువు లోయెస్ట్ డిగ్రీ అంటే టీచింగ్ ప్రొఫెషన్. చూడండి మన టీచింగ్ ప్రొఫెషన్ అంటే మోహన్ బాబు గారు ఉంటారు కదండి, ఎడ్యుకేషన్, బిజినెస్ వాళ్ళందరూ వాళ్ళకి హై డిగ్రీ ఉంది కాబట్టి ఎక్కువ ప్రాఫిట్స్ ఉన్నాయన్నమాట వచ్చేసి. పురోహితం చేస్తూ ఉంటారు కదండి గుళ్ళల్లోనూ. అస్ట్రాలజీ ప్రొఫెషను, ప్రీచింగ్ ప్రొఫెషను, ఎడ్యుకేషన్లో ప్రీస్ట్ ప్రొఫెషను అంటే ఊళ్ళో పూజారిగా ఉండటం అండి. పురోహితం అంటే శుభకార్యక్రమాలను పురోహితం చేయడము, ప్రైస్ట్ అంటే గుళ్ళో పూజారిగా ఉండడం అని అర్థం వచ్చేసి. వీళ్ళందరికీ గురువు లో డిగ్రీ అంటే ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట వచ్చేసి. అదనమాట పాయింట్.
చూడండి ఈ గురువు వృత్తి ఇదే కదండి. ఇలా తర్వాత లిక్విడ్ రిలేటెడ్ జాబ్స్, ఎల్ఐసి, చిట్ ఫండ్స్ ఇవన్నీ క్యాష్ కదండి, మనీ ట్రాన్సాక్షన్ కదా. అందుకు ఎల్ఐసి, చిట్ ఫండ్ బిజినెస్, వడ్డీ వ్యాపారము, బ్యాంక్ జాబ్స్, గోల్డ్ బిజినెస్, స్పిరిచువల్ డివోషనల్ జాబ్స్, ఇదంతా టెంపుల్లో జాబ్ చేయడం కూడా గురువే అండి. వచ్చేసి స్పిరిచువల్గా ఉండడము, ఆల్ టెంపుల్స్ అన్నీ గురువే వస్తాడు. సో దాంట్లో కొంచెం రాణించాలంటే కొంచెం కష్టపడాలన్నమాట. కష్టపడితే కానీ మనకు రాదనమాట. అది హై డిగ్రీ తీసుకోండి. తక్కువ కొడుకుని ఎక్కువగా ఇష్టపడరండి కొడుకులంతా వచ్చేసి. సో గోల్డ్ని, లిక్విడ్ క్యాష్ని ఎక్కువగా ఇష్టపడతారనమాట. ఇష్టపడరు, ఎక్కువగా ఇష్టపడతారు రాశాను. పడ్డరు తారు, ఇది వచ్చిందండి తెలుగులో మిస్టేక్. సో ఇది కరెక్షన్ చేసుకోండి. ఇష్టపడతారు అని రాశానండి, ఇష్టపడరు ఆడ తా వచ్చి తీసేయండి. అన్ని దగ్గర ఉంటుందండి తా అని, అన్ని వీడియోస్లో ఉంటుంది. తా అని తీసే వచ్చేసి ఇష్టపడరు అనేది మైండ్ చూసుకొని రాసేసానండి. సో అది మాత్రం ఈ కరెక్షన్స్, ఈ వీడియో కోర్స్ చూసే వాళ్ళందరూ ఇష్టపడతారు ఉంటుందండి. ఎక్కువగా ఇష్టపడరు ఉంటుందండి వచ్చేసి. పడతారు కాదు, ఎక్కువగా ఇష్టపడరు ఉంటుందండి కరెక్షన్. అది ఎక్కువ ఇష్టపడరు. నెక్స్ట్ చూడండి, హైయెస్ట్ డిగ్రీ అంటే టీచింగ్ ప్రొఫెషన్, పురోహిత ప్రొఫెషన్, అస్ట్రాలజీ ప్రొఫెషన్, ప్రీచింగ్, ఎడ్యుకేషనల్ బిజినెస్, ప్రీస్ట్ బిజినెస్, ఇవన్నీ వాళ్ళు ఎక్కువగా ఇష్టపడరండి వచ్చేసి. కానీ వాళ్ళు చేస్తారనమాట. చేసినప్పుడు చాలా లాభం ఎక్కువగా ఉంటుందండి వచ్చేసి. చూడండి, అది ఎగ్జాంపుల్గా మనకు మోహన్ బాబు గారు అనమాట. కాలేజీ బిజినెస్ ఎంత బాగా రన్ అవుతుందో మనకు తెలుసండి. అది చంద్రుడు లోయెస్ట్ డిగ్రీ, హైయెస్ట్ డిగ్రీ అండి. సో చంద్రుడిలో మనం ఇక్కడ చిరంజీవి గారిని తీసుకుందాము, తర్వాత చంద్రబాబు గారిని తీసుకుందాం. ఎందుకంటే చంద్రుడు వచ్చేసి టైం కరెక్ట్గా ఉండాలండి, డేట్ కరెక్ట్గా ఉండాలి, టైం కరెక్ట్గా ఉంటే చంద్రుడు డిగ్రీస్ మారుతారు కదండి, ఎక్కువ త్వరగా మారిపోతారు. 2.5 రోజులనే 30 డిగ్రీలు వచ్చేస్తారు. అంటే రోజుకు 5 డిగ్రీలు కదండి. పొద్దున్న 1 డిగ్రీ, సాయంత్రం 1 డిగ్రీ ఉంటాడు అనమాట. అప్పుడు మనకు టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట వచ్చేసి. చూడండి, చంద్రుడు క్లారిటీ ఆఫ్ థాట్ అండి. చంద్రుడు అంటే మనసు ఎమోషనల్గా ఉండరండి వచ్చేసి. చంద్రుడు అనేది ఎమోషనల్గా ఉండరండి. ఇక్కడ చూడండి చంద్రబాబు నాయుడు గారు ఎమోషనల్, చూడండి బాలకృష్ణ గారితో ఎమోషనల్గా ఉండేసి అప్పటి నుంచి ఇప్పటికి వాళ్ళు ఎమోషనల్గా ఉంటారండి వచ్చేసి. అదే అనమాట, ఎమోషనల్ ఎక్కువ కనెక్ట్ అవుతారండి వచ్చేసి. అది నెట్ చూద్దాము. చిరంజీవి వాడు చంద్రుడు వచ్చేసి 29 అండి. ఇదే చేశాను కరెక్షన్, చిన్నగా ఉంటాయండి, మీరు చూసుకుంటున్నాడు వచ్చేసి. 29 అండి చిరంజీవి గారి చంద్రుడు 29 అనమాట. మనసు క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది. మనసులో ఏదనుకుంటారో అది చేస్తారండి వచ్చేసి. క్లారిటీగా ఉంటారు థాట్, స్వచ్ఛమైన మనసు అని చెప్పొచ్చు అండి. ఇక్కడ చంద్రుడు 5 డిగ్రీలు ఉంటాయినా. సో ఇక్కడ చూడండి, లోయెస్ట్ డిగ్రీ ఏది ఉందండి చంద్రబాబు గారికి, కుజుడు ఉందండి. దాని తర్వాత ఏది ఉందండి, మూన్ ఉన్నాడు, అంటే సెకండ్ ఎల్డి. చంద్రుడు అంటే ఏ బిజినెస్ చెప్పండి, మిల్క్ వ్యాపారం కదండి, పాల్ బిజినెస్. సో వాళ్ళకి హెరిటేజ్ ఉందా లేదండి, చూడండి లోయెస్ట్, వాళ్ళకి హెరిటేజ్ లాభాలు లేదు, అయినా వాళ్ళు రన్ చేస్తున్నారండి చంద్రబాబు నాయుడు, ఎందుకంటే ఇష్టము. సో ఇప్పుడు లాభం లేకున్నా కూడా రన్ చేస్తున్నారంటే ఏదంటే అది లోయెస్ట్ డిగ్రీ కదండి. సో చంద్రబాబు నాయుడు గారు దానివల్ల రన్ చేస్తున్నాడు వచ్చేసి. ఫుడ్ చూడండి, లోయెస్ట్ డిగ్రీ ఉండేవాళ్ళు దాన్ని వాళ్ళు రన్ చేస్తున్నారని వచ్చేసి, పాల వ్యాపారం అంతా వచ్చేసి. సో లోయెస్ట్ డిగ్రీ అంటే అమ్మగారిని, అత్తగారిని ఎక్కువ ఇష్టపడతారు, ఇతరులతో ఎమోషనల్ బాండింగ్ కనెక్ట్ అవుతారు, మనసులో ఆలోచనలు ఎక్కువగా రావడం జరుగును, లోయెస్ట్గా ఉంటాయండి వచ్చేసి. ఎక్కువ ప్రయత్నాలు చేసి అవి జరగకపోవడంతో మానసికంగా కుంగిపోతారు లోయెస్ట్ డిగ్రీ అంటే. లోయెస్ట్ డిగ్రీ మనసులోనే ఎక్కువ భయపడటము, దిగులు చెందటము, ఆందోళన చెందటము, ఆశలేసినటం, ఇవన్నీ జరుగుతాయండి వచ్చేసి. లగ్నంలో చంద్రుడినా జరుగుతాయి అన్నమాట. సో కొన్నిసార్లు మానసికంగా కుంగిపోవడం జరుగుతుంది, కొన్నిసార్లు మెంటల్ డిప్రెషన్లో కూడా వెళ్తారని వచ్చేసి. ఫుడ్ని ఎక్కువగా ఇష్టపడతారు, ఆహార విషయంలో ఎక్కువ రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని తింటారండి. చూడండి 1 to 5 డిగ్రీ ఉన్నవాళ్ళు, నాకు ఫుడ్ ఇలానే ఉండాలి, ఉప్పు ఎక్కువ ఉండకూడదు, కారం తక్కువ ఉండకూడదు, కరెక్ట్గా నూనె ఎక్కువ ఉండదు, అది వేయకూడదు అనేసి రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయండి. పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట ఫుడ్. అంత ఈజీగా ఒప్పుకోరన్నమాట ఫుడ్ అనేది, అంత పర్ఫెక్ట్గా తింటా ఉంటారు వచ్చేసి. కొంచెం అటు ఇటు అవ్వకూడదండి, ఒప్పుకోరనమాట. చూడండి లోయెస్ట్ డిగ్రీ ఏంటి, ఫుడ్ ఆల్ ఈటబుల్ థింగ్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. ఫుడ్ నచ్చితేనే తింటారు, లేదంటే తినరండి. మన ఫుడ్ గురించి చెప్పచ్చు అనమాట. ఫుడ్ నచ్చితేనే తింటారు, నచ్చకపోతే తింటండి. చంద్రు హై డిగ్రీ ఎలా పడితే అలా తింటారండి, ఫుడ్ ఏమి ఉండదండి వచ్చేసి. ఎగ్జాంపుల్ మరి చిరంజీవి గారు చూడవచ్చు. చిరంజీవి గారు ఏం చేశారండి, ఒక వీడియోలో దోశ చూడండి, అది వేయడానికి దోశ మాత్రం ఉందా వేసేసాడు, ఎలానే తినేస్తున్నారు కదా వాళ్ళు. సో పెద్దగా పట్టించుకోవట్లేదు, ఫుడ్ ఎలానే తింటున్నారండి చిరంజీవి గారు, వాళ్ళే వంట చేసుకొని తినేస్తున్నారు వచ్చేసి. సో అదేనమాట ఇక్కడ వచ్చేసి. సో చంద్రు లోయెస్ట్ డిగ్రీ అంటే వృత్తి, కామన్ పబ్లిక్ పీపుల్ ఇంటరాక్టింగ్ బిజినెస్ అంటే ఆల్ హ్యూమన్ ఈటబుల్ థింగ్స్, లిక్విడ్ ఐటము, సాలిడ్ ఫుడ్స్ అండి. ఏదైనా మనకు లోపలికి కడుపులోకి తీసుకున్నాము అంటే మన శరీరంలోకి తీసుకునే ఎటువంటి ఫుడ్ అయినా సరే అండి, లిక్విడ్ ఐటమ్ కానీ సాలిడ్ ఫుడ్స్. ఇప్పుడు మందు వస్తుంది చూడండి, లిక్కర్ కూడా రాస్తారు. లిక్కర్ ఆల్కహాల్ బిజినెస్ కూడా చెందారండి, మిల్క్ బిజినెస్, హోటల్ బిజినెస్,
ఈ 3 ఇదే అండి. చూడండి, చంద్రబాబు నాయుడు గారికి ఈ మిల్క్ సంబంధించిన బిజినెస్ అంతా ఉంది కదండి, లో డిగ్రీ, కానీ రాణిస్తున్నాడండి. చాలా ఏళ్ళ నుంచి పెడుతున్నాడు కదండి, 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఎలక్షన్లో ఆయన వచ్చినప్పటి నుంచి పెడుతున్నాడు కదండి, రాజకీయాలు వచ్చినప్పటి నుంచి. సో అట్లా లోయెస్ట్ డిగ్రీ ఎక్కువ రోజులు పెట్టాలి, నష్టం వచ్చిన అప్పుడు మనకు పేరు వస్తుంది. దాని తర్వాత లాభం తక్కువగా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే లాభం తక్కువే అండి లో డిగ్రీ అంటే. అంత పేరు ఉంటుంది, లో డిగ్రీకి సంబంధించి చేస్తే పేరు ఉంటుంది, కానీ లాభం అయితే తక్కువ. మనీ ఫినాన్షియల్గా ఉండదండి లో డిగ్రీ. హై డిగ్రీని ఫినాన్షియల్గా ఇస్తాడు. ఇంకా ఎట్లా కూడా చెప్పొచ్చు అండి, ఏ గ్రహమైన హై డిగ్రీ అంటే ఆ గ్రహానికి సంబంధించిన కారకత్వంలో ఫినాన్షియల్గా మనకు డబ్బులు అనేవి పుడతాయండి. లో డిగ్రీ ఉండే దాంట్లో మనకు పేరు అనేది వస్తుందండి, వచ్చేసి పేరు సంపాదించుకుంటాం లో డిగ్రీలో. ఓకే, ప్రొఫెషన్ హెరిటేజ్లో చంద్రబాబు నాయుడు ఉందని చెప్పి మనం పేరు సంపాదించుకున్నాడు. అట్లుంటుంది అనమాట, మనం కూడా అంతే. నెక్స్ట్ హైయెస్ట్ డిగ్రీ చూడండి, ఇక్కడ అన్ని దానిలో మీరు కరెక్షన్ చేసుకోండి ప్లీజ్. ఇది మాత్రం మేము మిస్టేక్ కరెక్షన్ చేయలేండి. ఎవరైనా చూసిన వాళ్ళు ఇష్టపడరు, ఇక్కడ థా ఉంటుంది కదా, దాన్ని తీసేయండి. వచ్చేసి తక్కువగా ఇష్టపడరు, ఎక్కువగా ఇష్టపడతారు, ఇది మిస్టేక్ ఉందండి. అమ్మగారిని అత్తగారిని తక్కువగా ఇష్టపడతారు, తక్కువగా ఇష్టపడరు ఉంటుందండి, ఎక్కువగా కాదు, తక్కువగా వచ్చేసి తక్కువగా ఇష్టపడరు. ఏ క్లాస్ అండి, చంద్ర హైయెస్ట్ డిగ్రీ అంటే అమ్మగారు తక్కువగా ఇష్టపడతారండి, ఇష్టపడతారు, ఇది కరెక్టే అండి. తక్కువగా ఇష్టపడతారు కరెక్టే అని వచ్చేసి. హైయెస్ట్ డిగ్రీ ఇతరులతో తక్కువ ఎమోషనల్ బాండింగ్తో కనెక్ట్ అవుతారు. ఓకే అండి, తక్కువ ఎమోషనల్ బాండింగ్తో కనెక్ట్ అవుతారు. మీరు చూడండి, లోయెస్ట్ డిగ్రీ ఏ విధంగా రాసింటారో ఆపోజిట్గా హైయెస్ట్ డిగ్రీ ఉంటుంది. ఆ లాజిక్ మీరు పట్టుకోండి. మళ్ళీ మీరు చిన్న కమెంట్ చేద్దండి, మిస్టేక్ ఆల్ రికార్డ్స్ చేసామండి. ఫస్ట్ పార్ట్ కూడా మనం కరెక్షన్ చేయలేము అది అనమాట. సో అది మాత్రం కరెక్షన్ చేసుకోండి అంతే. తక్కువగా ఇష్టపడతారు, ఎక్కువగా ఇష్టపడతారు. లోయెస్ట్ డిగ్రీ అంటే ఎక్కువగా ఇష్టపడతామండి, హైయెస్ట్ డిగ్రీ అంటే తక్కువగా ఇష్టపడతారని వచ్చేసి అంతే. సో హైయెస్ట్ డిగ్రీ అంటే ఇతరులతో తక్కువగా ఎమోషనల్ బాండింగ్ కనెక్ట్ అయ్యి ఉంటారు. తక్కువగా ఏంటారండి చూడు, ఇక్కడ ఎక్కువ కాదు, తక్కువ ఎమోషనల్ బాండింగ్ అనమాట. హైయెస్ట్ డిగ్రీ అంటే మనసులో ఆలోచన చాలా తక్కువగా వస్తాయండి, ఎక్కువ రావండి. ఎవరైనా చూడండి, మనసు చాలా క్లారిటీగా ఉంటుంది చేసే పనిలో. చంద్రుడు హై డిగ్రీ అంటే మనసు చాలా క్లారిటీగా ఉంటుంది అనమాట. అప్పుడంటే మన మనసులో వచ్చే ఆలోచనలు నిజ రూపంలో ఆచరించినప్పుడు దానివల్ల లాభం ఎక్కువగా ఉంటుంది అన్నట్టుగా అర్థపడి వచ్చేసి. మనసులోని భయపడడం జరగదు, ఆందోళన ఆశ్లేషణ చెందడం జరగదండి హైయెస్ట్ డిగ్రీ అంటే. మానసికంగా గట్టిగా ఉంటారు, మానసికంగా కుంగిపోవడం జరగదు. చూడండి, చిరంజీవి గారు చంద్రు హై డిగ్రీ కాబట్టి ఎంత ఎలక్షన్స్ ఓడిపోయినా, పార్టీ విలీనం చేసినా, మళ్ళీ వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి మళ్ళీ ఫిల్మ్ యాక్టర్ కానీ వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు కదండి. మానసికంగా గట్టిగా ఉంటారు కదండి, వాళ్ళు కుంగిపోవట్లేదు కదండి. సో ఆ విధంగా అనమాట. సో ఫుడ్ని తక్కువగా ఇష్టపడతారండి. ఆహార విషయంలో రెస్ట్రిక్షన్ ఏముండదు. చంద్రుడు హై డిగ్రీ అండి, ఏ ఫుడ్ పెట్టినా తింటారండి. చిరంజీవి గారు కానీ ఎవరైనా చంద్రుడు హై డిగ్రీ చూడండి, మీరు ఏ ఫుడ్ పెట్టినా మీరు తింటారు. రెస్ట్రిక్షన్స్ ఉండవండి. ఉప్పు తక్కువ ఉంది, కారం తక్కువ, అది ఏం చెప్పండి, మొత్తం ఫుడ్ పెట్టి చూడండి ఖాళీ చేస్తారని వచ్చేసి. సో ఆల్ ఈటబుల్ థింగ్స్ అయినా తింటారు, ఎలాంటి ఫుడ్ అయినా తింటారండి వీళ్ళు. ఫుడ్ విషయంలో కంప్లైంట్ చేయరనమాట. సో హైయెస్ట్ డిగ్రీ 25-20 డిగ్రీ అంటే ఈ వృత్తిలో రాణించాలంటే కొంచెము ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే హైయెస్ట్ డిగ్రీ కాబట్టి ఈ హోటల్ బిజినెస్ కానీ, మిల్క్ బిజినెస్ కానీ, లిక్విడ్ బిజినెస్ కానీ ఉంటుంది. సో సింపుల్గా మనం గుర్తుపెట్టచ్చు. సరే, హోటల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, మీరు ఫుడ్ ఇంట్లో ఏది పడితే తింటున్నారా, ఓకే మీరు స్టార్ట్ చేయొచ్చండి. ఫుడ్ ఇంట్లో నాకు రెస్ట్రిక్షన్స్ చూస్తారు, అలా చేయాలి ఇలా చేయాలనుకుంటే మీరు చేసిన కష్టం అనేది మీరు రాణించేటట్టుగా అర్థం. సో ఒక చంద్రుడు డిగ్రీతోనే ఒక బిజినెస్ చేస్తే లాభం వస్తుందా నష్టం వస్తుందని చెప్పి మనం చెప్పేయచ్చండి. సో అంత పవర్ఫుల్గా ఉండాలి ఈ రోల్ ఆఫ్ డిగ్రీ సిస్టంలో వచ్చి. నెక్స్ట్ రాహువు లోయెస్ట్ డిగ్రీ, రాహు హైయెస్ట్ డిగ్రీ అంతేనండి. సో ఇక్కడ మనం రాహువు మాత్రం గన్ పాయింట్గా వచ్చేస్తుందండి. ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ రాహువు లోయెస్ట్ డిగ్రీ ఎవరెవరికి ఉంది, హైయెస్ట్ డిగ్రీ ఎవరికి ఉంది చూద్దామండి. చూడండి, ఇక్కడ శంకర్ గారికి హైయెస్ట్ డిగ్రీ ఉందండి, రాహువు 25 ఉన్నారండి, 25. ఓకేనా. ప్రశాంత్ నీల్ గారు కొత్త డైరెక్టర్ ఉన్నారు కదా, కేజీఎఫ్ గారికి 0-0. రాజమౌళి గారు చూడండి 8-8 ఉందండి, రాజమౌళి గారికి 8-8. సో శంకర్ గారికి 25, ప్రశాంత్ నీల్ గారికి కేజీఎఫ్ డైరెక్టర్ గారికి 0-0, రాజమౌళి గారికి 8. ఇప్పుడు రాహు అంటే ఏంటంటే ఇమేజినరీ వరల్డ్, రాయలేండి ఫైన్ మర్చిపోయినా. సో రాహు అంటే ఏమిటంటే ఇమేజినరీ వరల్డ్, ఉంది లేనట్టుగా లేని ఉన్నట్టుగా ఊహించుకొని చేయడం అంతే కదా. పాము రాహు కథలు పామువే కదండి. పాము ఉందనుకుని ఒకసారి చూస్తాం, పాము ఉన్నట్టుగా ఊహించుకొని భయపడుకుంటూ పోతాం కదా. ఒకసారి పాము చూస్తే ఒక ప్లేస్లో మళ్ళీ అదే ప్లేస్లో పాము ఉంటుందేమో భయపడకుండా పోతుంటాం కదండి. అదే అనమాట. అప్పుడు ఏదైనా ఒక విషయము ఎవరైనా మనం భయపడాలంటే ఈ టెక్నాలజీ ఉంది కదండి, డార్క్ వరల్డ్ అంతాను, ఈ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఇవంతా ఉండే కదా, అంతా రాహుకు సంబంధించింది. ఆల్ టెక్నాలజీ ప్రకృతి విరుద్ధం అంటే న్యాచురల్గా లేకోకుండా
ప్రకృతి విరుద్ధంగా చేయాలంటే అవంతా అదొస్తుందండి. అప్పుడు ఇక్కడ రాహు అనేది హై డిగ్రీ ఉందనుకోండి, శంకర్ గారు చూడండి వాళ్ళు ఫస్ట్ సినిమాలో రెండో సినిమా జీన్స్ సినిమా చూడండి, వాళ్ళు జీన్స్ సినిమాలో వాళ్ళు ఎంత టెక్నాలజీ వాడారో అప్పట్లోనే మనకు అర్థమవుతుంది కదా. 1990లోనే జీన్స్ అనే సినిమాలో శంకర్ గారు చాలా చాలా టెక్నాలజీ వాడారు. ఎందుకంటే రాహుకేతులు హైయెస్ట్ డిగ్రీ అంటే 25 పైన ఉంటాయి కదండి. చూడండి వాళ్ళు అన్ని డిగ్రీస్ పైన ఉన్నాయి. చూడండి బుధుడు అన్ని డిగ్రీస్ పైన ఉన్నాయండి. బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతువు, కుజుడు 12 అంతే. చూడండి చంద్రుడు, సూర్యుడు మాత్రమే తక్కువ 2 డిగ్రీలు ఉన్నాయి. అంటే వీళ్ళకు అన్ని జీవితంలో ఈజీగా దొరికిపోతాయి అనేట్టుగా అర్థం అండి. చూడండి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ షూటింగ్ చేస్తుంటారండి. అక్కడ వాళ్ళ ఎక్కడ వాళ్ళ అన్ని వాళ్ళకు ఈజీగా దొరికిపోతాయండి వచ్చేసి. సో అదేనమాట హైయెస్ట్ డిగ్రీ అన్నీ దొరుకుతాయి మనకు. లోయెస్ట్ డిగ్రీ ఉన్నాయనుకోండి మనకు అన్ని దొరకవండి, లేట్ అవుతుంది దొరకడానికి. సో అదే అన్నమాట కాన్సెప్ట్ ఇక్కడ. సో నెక్స్ట్ చూడండి రాజమౌళి గారు చూడండి 8 డిగ్రీస్ ఉన్నది కాబట్టి వీళ్ళు స్టార్టింగ్ ఫస్ట్ మగధీర సినిమా నుంచి వీళ్ళు స్టార్ట్ చేశారండి ఆ విఎఫ్ఎక్స్ అంత అనేది. సో మగధీర సినిమా నుంచి కొంచెం ఈగ సినిమాతో కొంచెం స్టార్ట్ చేసినారు. మగధీర ఈగ ఉండే ఎక్స్పీరియన్స్లో వాళ్ళు ఇది బాహుబలి సినిమా తీసుకొని అక్కడ నుంచి వీళ్ళు కొంచెం స్టార్ట్ చేశారండి. 8 డిగ్రీస్ ఉంది కాబట్టి చాలా కష్టపడుతున్నారు అదే గ్రాఫిక్స్ కోసం ఎక్కువ సంవత్సరాలు తీసుకొని చాలా కష్టపడుతున్నారు. వీళ్ళు కూడా చూడండి చంద్రుడు 26 ఉన్నారు రాజమౌళి గారు కూడా. చూడండి క్లారిటీ థాట్ ఎక్కువ ఉంటుందండి. క్లారిటీ థాట్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఒక స్టోరీలో నిజం ఉందా అబద్ధం ఉందా మనసు క్లారిటీగా ఉంటుంది కదండి. ఇది కావాలంటే ఇది కావాలి, ఇది వద్దంటే ఇది వద్దు. సో అదే మనసులోనే ఒకే ఆలోచన వచ్చింది అనమాట. వీళ్ళు కూడా చూడండి చంద్రుడు 27 ఇది టైం తెలియదులేండి. ఇది వచ్చేసి ఇదైతే కరెక్ట్ రాజమౌళి గారిది టైం తెలియదు మన చంద్రుడు చెప్పు డిగ్రీస్ ఎంత ఉందనేసి. సో అదే అనమాట కాన్సెప్ట్. సో రాహులో ఎవరికైతే హైయెస్ట్ డిగ్రీ ఉందో టెక్నాలజీకి సంబంధించిన సినిమాలు కానీ అనిమేషన్ సినిమాలు కానీ తర్వాత ఇది ఇమేజినరీ వరల్డ్ బతకడము సంబంధించి కానీ చాలా ఈజీ వీళ్ళు కష్టం. ఇక్కడ చూడండి KGF 1 KGF Part 1 KGF Part 2 0-0 ఉంది. ఎక్కడైనా విఎఫ్ఎక్స్ ఉందని చెప్పండి మీరు, ఎందుకు 0-0? సో లేదు వాళ్ళు కరెక్ట్గా డిసైడ్ అయిపోయినారు మనకు రాదు, మన విఎఫ్ఎక్స్ వీళ్ళందరూ తీసినారు మనకు రాదు, మనం ఎందుకు ప్రయత్నించాలా అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకుని తెలియదండి. చూడండి వాళ్ళు కన్సల్టెంట్ తీసుకోమని దగ్గర కానీ లేదు, కానీ వాళ్ళ జాతకంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్గా ఉన్నాయి. ఓకేనండి. సో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు KGF 1 KGF 2 ఎక్కడికైనా వాళ్ళు విఎఫ్ఎక్స్ లేకోకుండా ఉన్న ఒక మట్టిని పెట్టి ఒక కొండలను గొంతులు తీయడం వాటి బట్టి ఒక సినిమా తీసి ఒక థాట్ ఎలా వచ్చిందంటే, సో ఈ రాహుకేతులు ఉన్నాయి కాబట్టి మనకు రాంది ఎందుకు వచ్చింది మన డైరెక్షన్ ఫీల్డ్ మెయిన్ ఏం చేసిన వాళ్ళకు శని అండి. శని హైయెస్ట్ డిగ్రీ అండి 26 అనమాట. నమ్మించేసేసారు అంతే అండి. సినిమా అంటే ప్రజల ఆదరణ పొందుతారండి. శని హై డిగ్రీస్ ఉన్న వాళ్ళు ప్రజల ఆదరణ పొందుతారు. ఉదాహరణకు జయలలిత గారికి హై డిగ్రీ, మోడీ గారికి హై డిగ్రీ, చిరంజీవి గారు కూడా ఉన్నాడు చూడండి 23 అంతా ఉన్నాడు వచ్చేసి. సో ప్రజల ఆదరణ పొందే వాళ్ళు ప్రతి ఒక్కరికి శని అనేది హై డిగ్రీ ఖచ్చితంగా ఉంటారండి. 25 పైన ఉంటారండి వచ్చేసి. చూడండి శంకర్ గారికి 26 ఉండండి, వగ్రీకరించిన ఇంకా బలం ఎక్కువ ఉండే శంకర్ గారికి వచ్చేసి. శని వగ్రీకరించి 26 డిగ్రీలు ఉండండి, బలం ఎక్కువ అనమాట. సో వాళ్ళకి ఆదరణ ఎక్కువ ఉంది. సో ఆదరణ కోసం వీళ్ళు రాహుకేతులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు వచ్చి విఎఫ్ఎక్స్ విన్నారు శంకర్ గారు. వీళ్ళకి విఎఫ్ఎక్స్ వద్దు నాకు అని చెప్పి ఓన్లీ విఎఫ్ఎక్స్ లేకుండా సినిమా Part 1 Part 2 తీసి వాళ్ళంతా క్రేజ్ తెచ్చుకున్నారండి. సో అదే అండి పవర్ ఆఫ్ ప్లానెట్స్ అన్నమాట. రాహుకేతులు లో డిగ్రీ ఉండేటోళ్ళు వచ్చేసి ఇంకా సింపుల్గా చెప్పొచ్చు. ఫోన్స్ వాడుతూ ఉంటారు కదండి, యాప్ సాఫ్ట్ ఐటీ ఫీల్డ్ ఉంటారు కదండి. ఎన్ని డిగ్రీస్ ఉంటే అంత ఈజీ అండి మీకు ఐటీ ఫీల్డ్ అంతాను. ఎవరిని వీడియో ఐటీ ఫీల్డ్లో తీసుకున్నట్లయితే రాహుకేతులు వచ్చేసి ఎంత డిగ్రీస్ పైన 10 డిగ్రీల పైన ఉంటే మీకు ఈజీ అనమాట ఐటీ ఫీల్డ్. తక్కువ ఉంది అనుకోండి 10 లోపల చాలా కష్టపడతారు మీరు ఐటీ ఫీల్డ్ రాణించాలంటే. పొద్దు నుంచి కూర్చొని కోడింగ్ చేసుకుంటూ ఉంటారండి. డిగ్రీస్ పెరగగా మీకు చాలా ఈజీ అవుతుందండి ఐటీ ఫీల్డ్. సో అంతేనండి. ఫోన్లు కూడా చూసుకోండి 0-0 ఉన్న వాళ్ళు ఒకటే ఫోన్ వాడుతుంటారండి. 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఒకే యాప్ వాడతారు, ఒకే సాఫ్ట్వేర్ వాడతారు, ఫోన్ చూసుకొని ఒకటి చూసుకుంటూ ఉంటారండి వచ్చేసి. వీళ్ళు అట్లా కాదు, ఒక గేమ్ ఆడాలన్న హై డిగ్రీ ఉన్న వాళ్ళు ఒక గేమ్ 4-5 గేమ్ ఆడతారండి. వీళ్ళు అట్లా కాదు, ఒకే గేమ్లో స్టిక్ అవుతారండి. ఒక గేమ్ కానీ ఒక యాప్ కానీ కంప్యూటర్లో ఏదైతే తెలిసి ఉంటుందో ఒకే దానిపై వీళ్ళు ఆధారపడతారండి. ఎందుకంటే ఇంకోటి తెలియదు కాబట్టి పోరండి. ఇలా అలా కాదు, అన్నీ చూసుకొస్తారు, దుండుకొని వస్తారండి. ఐటీలో ఉండేవారండి ఏమేమి యాప్స్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అన్నీ తెలుసుకొని వస్తారండి. ఎవరు రాహు హై డిగ్రీ ఉన్నవాళ్ళు అనమాట. సార్ ఎలా సార్ రాహుకేతులు రెండు వచ్చేసి రెండు ఒకే డిగ్రీ ఉంటాయి కదా సార్, దీన్ని ఎలా మనము ఐడెంటిఫై చేయాలి ఏది హై డిగ్రీ ఉంది ఏది లో డిగ్రీ ఉందంటే, సో రాహుకేతులు ఒక 2 రాసులు ఉంటాయి కదండి. చూడండి ఇప్పుడు రాహుకేతు ఇక్కడ గురువు అండి, కేతు ఇక్కడ బుధుడు. ఈ రెండుకి రాహు అధిపతి ఎవరు కేతు అధిపతి ఎవరు చూసుకోవాలండి. రాహు అధిపతి ఎవరు కేతు యొక్క అధిపతి ఎవరు మనం చూడాలండి. అప్పుడు చూడండి రాహు అధిపతి గురువు బుధుడు కదండి. చూడండి బుధుడు 16 గురువు 9 అంటే బుధుడే ఎక్కువ ఉన్నాడండి. అంటే వీళ్ళకు కేతువు అంటే రాజమౌళి గారికి కేతు అనేది హై డిగ్రీ అండి.
రాహు కాదు కేతు అనేట్టుగా హై డిగ్రీ అనమాట. సో ఇది రెండు ఈక్వల్గా ఉంటుందండి. రాహు కేతులు ఇప్పుడు ఫలితాలు రాహు ఇస్తే అందరికీ తెలుస్తుందండి, కేతు ఇస్తే ఎవరికి తెలియదండి. సో అంతే అనమాట ఆన్సర్. ఇక్కడ పెద్దగా ఏం వేరే ఇస్తున్నట్టు రాహు కేతులకి అదే అనమాట. ఇల్లీగల్ అంటే ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ బిలాంగ్స్ టు రాహు అండి, ఆల్ లీగల్ యాక్టివిటీస్ బిలాంగ్స్ టు కేతు అండి. అంతే అండి ఆన్సర్ వచ్చేసి. చూడండి, రాహు ఎక్కువ మండిపోటు పడతారు, చేసే పనులలో ఎక్కువ అడ్డంకులు వస్తాయి, అబ్స్ట్రాక్ట్స్ రావడం జరుగుతుంది, సడన్ ఈవెంట్స్ ఎక్కువగా జరుగుతాయి, సమస్యలు ఎక్కువగా వస్తాయి, కంటికి కనపడక సమస్యలు ఎక్కువగా వస్తాయి. రాహులోడి ప్రకృతి విరుద్ధంగా చేస్తాము, ఎక్కువ చట్టం వ్యతిరేకంగా పనులు చేయడం అనే విషయాలు జరుగును. రాహు లో డిగ్రీ ఉంటే ఎక్కువ వలయంలో చిక్కుకుంటాము, ఎక్కువ మంచి పేరు నుండి చెడ్డ పేరు తెచ్చుకుంటాము. సో రాహు డిగ్రీస్ ఎవరైనా 0 to 5 ఉండే వాళ్ళు ఎవరైనా చూడండి, వాళ్ళు చాలా ఈజీగా వాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకుంటారండి వచ్చి. సో రాహు యొక్క వృత్తి ఉద్యమం చాలా ఉన్నాయి. రాహు వచ్చేసి చూడండి, ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆర్ బిజినెస్ అండి, ఐటీ ఫీల్డ్, ఆల్ టెక్నాలజీ రిలేటెడ్ ఐటీ ఫీల్డ్ అంతా రాహువే అని వచ్చేసి. ఇంట్రెస్ట్ బిజినెస్, వడ్డీ వ్యాపారము, పాను, ఇది తాకట్టు పెట్టుకుంటాం కదా, గోల్డ్ తాకట్టు, అదండి పాన్ బిజినెస్ అంటే. సో బిజినెస్ రిలేటెడ్ టు షాడో వరల్డ్, ఆల్ ఇల్లీగల్ బిజినెస్, కంటికి కనపడకుండా చేసే లోకల్ బిజినెస్, ఇల్లీగల్ యాక్టివిటీస్ అంతా రాహునే అండి వచ్చేసి. అస్ట్రాలజీ కూడా రాహునే కదండి, కంటికి కనపడ, నేను కూడా చేస్తున్నాను కదండి అట్లా. సో అడ్వాన్స్ టెక్నాలజీ రిలేటెడ్ జాబ్స్, మిషన్ జాబ్స్, అడ్వాన్స్ టెక్నాలజీ, వెబ్సైట్ రిలేటెడ్ జాబ్స్, డిటెక్టివ్ జాబ్స్, మ్యాజిక్ అండ్ టాక్టిక్స్ బేస్డ్ జాబ్స్ ఉంది కదండి. మంత్రశాస్త్రము, మ్యాజిక్లు చేస్తారు కదండి, అదంతే కదండి. ఉంది లేనిది ఉన్నట్టుగా చూపిస్తారు కదండి. అప్పుడు రాహు అయి ఉంది అనుకోండి, మ్యాజిక్ బాగా చేస్తారంటే అర్థము. చీటింగ్ అండ్ యాంటీ గవర్నమెంట్ రిలేటెడ్ బిజినెస్ లైక్ హోర్డింగ్ అండ్ స్మగ్లింగ్ అండి. హోర్డింగ్ అని నాకు తెలియదు, ఆశేసానండి. సో స్మగ్లింగ్ అని తెలుసు కదండి, అట్లా గవర్నమెంట్ వ్యతిరేకంగా చేసేటివి స్మగ్లింగ్ అనమాట. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్, ఫారెన్ ఏజెంట్ సెండింగ్ పీపుల్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ మెటీరియల్ లైక్ ప్లాస్టిక్ ఉంది కదండి, పాలిథిలిన్, పాలిస్టర్, పీవీసీ పైప్స్, ఇదంతా రాహు కింద వస్తుందండి. ప్లాస్టిక్ సామాన్ అంటేనే అయిపోయిందండి రాహు అండి, అదేనమాట. రాహు హై డిగ్రీ అనుకోండి, ఇట్లా సంబంధం బిజినెస్లో మనము చాలా ఈజీగా వస్తుందంటే అర్థం. అంటే ఇక్కడ లో డిగ్రీ ఉంది కాబట్టి మరి రాణించడం కష్టం అనమాట. హై డిగ్రీ ఉందనుకోండి ఈజీ అవుతుంది కదండి, తక్కువ మొండిపోటు పెడతాము, తక్కువ అడ్డంకులు వస్తాయి. చూడండి, శంకర్ గారు ఎక్కడ అనుకుంటే వాళ్ళు అక్కడ సినిమా తీస్తున్నారు కదండి, వాళ్ళు చెప్పారండి ఏదో ఒక సెట్ చైనాలో ఎక్కడ ఒక షూటింగ్స్, ఒక ఐ సినిమాలో వాళ్ళు అలో చేయకపోతే వీళ్ళే కోయంబత్తూరులో ఒక పొల్లాచిలో వీళ్ళే సెట్ వేసి ఒక ఎంతో డబ్బులు పెట్టి 6 నెలలు దాన్ని వాళ్ళు పెంచినారు కదా. అదే మొక్కలు ఒక సాంగ్ వస్తుందండి, పూలతోనే అనేసి, ఆ సాంగ్ అంతాను వాళ్ళు ఇక్కడ ఇండియాలో సెట్టింగ్ వేసి తీశారండి. రాహు తక్కువ మండిపోతున్నా కూడా వాళ్ళు అనుకుంది నెరవేర్చారు కదా, అడ్డంకులు రాలేదు కదండి, అదనమాట. సో వీళ్ళకు రాహు చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఇది లోయెస్ట్ కాదని హైయెస్ట్ రాసుకోండి వచ్చేసి, లోయెస్ట్ అని రాసినాను, హైయెస్ట్ అని రాసుకోండి వచ్చేసి, ఇది హైయెస్ట్ అంతే అండి. రాహు హైయెస్ట్ డిగ్రీ అంటే ఎట్లుంటాయి, తక్కువ మండిపట్టు, తక్కువ కంటికన సమస్యలు, తక్కువ ప్రకృతికి విరుద్ధంగా చేయడము, తక్కువ చట్టములకు వ్యతిరేకంగా చేయడం వంటి విషయాలు తక్కువగా ఉంటాయి. అన్ని తక్కువగా చేస్తారనమాట. వీళ్ళేమో చిక్కుకోరు, తక్కువ మంచి పేరు నుంచి చెడ్డ పేరు తెచ్చుకోవడం జరుగుతుంది, అంత తక్కువ అనమాట హైయెస్ట్ డిగ్రీ ఉంటే. నెక్స్ట్ చూడండి, ఈ యొక్క వృత్తిలో వీళ్ళు చాలా ఈజీగా రాణిస్తారండి. ముందు చెప్పిన వృత్తిలోనే కొంచెం రాహు హైయెస్ట్ డిగ్రీ ఉంటే చాలా ఈజీగా వీళ్ళు రాణిస్తారు అనేటికి అర్థం. ఇప్పుడు షాడో వాళ్ళు అంటే సినిమా కూడా అంతే కదండి, ఉంది లేనిది ఉన్నట్టుగా చూపిస్తున్నారు కదండి సినిమా వాళ్ళు. సో సినిమా వాళ్ళు రాహుకి ఏదో హైయెస్ట్ డిగ్రీ ఉంది, చాలా బెనిఫిట్. చిరంజీవి గారు రాహుకి ఏదో హై డిగ్రీ ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఉంది, తర్వాత శంకర్ గారికి ఉంది, చాలా ఉన్నాయి కదండి హైయెస్ట్ డిగ్రీ అట్లా అనమాట. సో కేతు అండి, కేతు 3 వస్తుందండి. అప్పు చేయడము, లీగల్ సమస్య, ఆరోగ్య సమస్యలను 3 వస్తుంది కేతు అంటే. ఏం రావని పెద్దగా రాహు ఏమిస్తాడు, కేతు కూడా అవే చేస్తాడు, కానీ తెలియకోకుండా చేస్తాడు అంతే అండి. సో ఎక్కువ చట్టపరమైన సమస్యలు, కోర్టు సమస్యలు, పోలీస్ సమస్యలు లోయెస్ట్ డిగ్రీ అంటే ఎక్కువగా వస్తాయండి వచ్చేసి. సో ఎక్కువగా బంధుత్వం ఉండే సంబంధాన్ని వేరుపరుస్తుందండి. కేతు లో డిగ్రీ అంటే బంధుత్వంలో ఉండే సంబంధాన్ని వేరుపరుస్తుంది. అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనుకోండి, లో డిగ్రీ ఉందనుకోండి, మీరు కొంచెం వేరే అయిపోతారు అనమాట, సపరేట్ అయిపోతారు. ఎక్కువగా అప్పులు చేయడము, ఎక్కువ ఆరోగ్యపర సమస్యలు రావడము, ఎక్కువ శత్రువులు ఏర్పడడం, ఈ 3 జరుగుతాయండి. కేతు 0 to 5 డిగ్రీ అంటే ఎక్కువగా అప్పులు చేస్తాము, ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి, శత్రువులు ఏర్పడతారండి. లోయెస్ట్ డిగ్రీ అంటే ఆధ్యాత్మిక భక్తి ఎక్కువగా కలిగి ఉంటారండి వచ్చేసి, భక్తి కలిగి ఉంటారంటే ఎక్కువగా ఉంటుందంటే అర్థం. సేమ్ ఇదే ఫీల్ అండి. వీరింగ్ అంటే ఇదండి. కేతు అంటే కత్తెర, గుర్తుపెట్టుకోండి, కేతు అంటే కత్తెర అండి. సో టైలరింగ్ జాబ్, మిషన్ కుట్టుకోవడం కత్తరే కదండి. సో లాయర్ ఒకరిని కత్తిరించాలి కదండి, లాయర్ జాబ్ కూడా కేదే వస్తుందండి. స్పిరిచువల్ లైఫ్, కోర్టు, కేసు కదండి. లీగల్ యాక్టివిటీస్ అంటే లీగల్ యాక్టివిటీస్ కొనేటువంటి హెడ్ అంటే లాయరే కదండి. లీగల్ సమస్యను పరిష్కరించడమే లాయరే కదండి. ఇది తప్ప నిజమైనప్పుడు కేతో కూడా లాయర్ కింద వస్తారండి. సో కోర్టు, టైపిస్టు, సర్జను, వర్కర్స్ లా డిపార్ట్మెంటు, మెడికల్ లాబొరేటరీస్ అక్కడ కూడా అంతే కదండి. మెడికల్ లాబొరేటరీస్ కూడా కత్తిరిస్తారు కదా అట్లా. టొబాకో, కాటన్, కాఫీ, టీ బిజినెస్,
ఇదంతా మెడిసిన్ బిజినెస్, స్పిరిచువల్ డివైన్ రిలేటెడ్ జాబ్స్, వేదిక్ రిలేటెడ్ జాబ్స్, మర్డర్ కూడా కత్తిరించేది కదండి, కత్తెత్తుకొని కోయాలి కదండి మర్డర్ జాబ్స్ కూడా. అదనమాట మ్యాజిక్ టాక్టిక్స్, ఫారిన్ ల్యాండ్స్, ఫారిన్ జాబ్స్, అస్ట్రాలజీ, ఇదంతా కేతు సంబంధించినది వస్తుందండి వచ్చేసి. మన ఎవరో జాబ్స్ అడిగారండి కోర్టు జాబ్స్లో అనేసి, వాళ్ళకి శని ప్లస్ కేతు ఏదో కొంచెం గోచారంలో కేతు ఉన్నాడు, శని వెళ్తారండి. సో ఖచ్చితంగా వాళ్ళకు జాబ్ అనేది వస్తుంది అనమాట, కోర్టుకి సంబంధించినది. జాబ్ రాలేదనుకోండి అంటే ఏదైనా సమస్య వచ్చి కోర్టుకు వెళ్ళాలి. సో కోర్టు జాబ్లో అప్లై చేసినారు కాబట్టి ఖచ్చితంగా కోర్టు జాబ్ వస్తుంది. చూడండి ఎంత లాజిక్గా చెప్పొచ్చు. అప్పుడు జ్యోతిష్యం అనేది పాస్ట్ ఈవెంట్ ఏందనేసి తెలుసుకున్న తర్వాతే మన ఫ్యూచర్ని కరెక్ట్గా చెప్పొచ్చు అండి వచ్చేసి. పాస్ట్ తెలియదు, ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పు, ఈ గ్రహం వీడు ఉంటాయని చెప్పి చెప్పలేమండి. దానికి చాలా రిజల్ట్స్ ఉంటాయి. శని ప్లస్ కేతు అంటే లీగల్ ఇష్యూస్ అందరికీ తెలుసు. కానీ ఆ జాతకుడుకు కుంభరాశిలో కేతు ఉన్నాడు, ఇప్పుడు శని వెళ్తున్నాడు కాబట్టి నేను కోర్టు జాబ్ అప్లై చేశాను సార్ అంటే వాళ్ళకి క్యాన్సిల్ అని చెప్పారు. మీరు రెండోసారి మళ్ళీ అప్లై చేయండి, మీకు ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది, మీకు కోర్టులో జాబ్ వస్తుంది ఖచ్చితంగా చెప్పేశానండి. అదే అనమాట ఆన్సర్, అలా చెప్పాలి మనం. సో హైయెస్ట్ డిగ్రీ కేతు, మళ్ళీ ఇక్కడ మిస్టేక్ చేశారండి, ఇక్కడ హైయెస్ట్ అని రాసుకోండి వచ్చేసి. సో మీరు లాజిక్ ఫాలో అవ్వండి. నేను మిస్టేక్ చేసినా కూడా కొన్ని, ఎందుకంటే స్లైడ్స్ ఎక్కువ ప్రిపేర్ చేయడము, అన్నీ ఆర్డర్గా ఉండడము, సో చాలా కష్టం అండి జాబు. కానీ ఏం చేస్తామండి, ఇష్టపడి చేస్తున్నాను అనమాట. కొన్ని అంత స్లైడ్ చేయాలంటే కొన్ని ఇష్టం అండి నాకు బాగా. సో ఇదంతా హైయెస్ట్ డిగ్రీ అనమాట. హైయెస్ట్ డిగ్రీ అంటే తక్కువగా చట్టపరమైన సమస్యలు వస్తాయి, తక్కువగా బంధుత్వం సంబంధం ఏర్పరుస్తుంది, తక్కువగా అప్పులు చేస్తాము, తక్కువగా ఆరోగ్య సమస్యలు, తక్కువగా శత్రులు ఏర్పడతారండి, తక్కువగా మనకు ఆత్మాత్మిక భక్తి అనేది కలిగి ఉంటారన్నమాట కేతు ఎక్కువ ఉంటే. వృత్తి తెలుసు కదండి, ఇంతకుముందు చెప్పిన వృత్తి అండి కేతు వచ్చేసి. సో ఎవరైనా ఈ యొక్క వీడియోస్ పార్ట్ 1 పార్ట్ 2లో డౌట్ ఉంటే నేను వీక్లీ క్లాసెస్ వచ్చేసి మీకు నేను అనౌన్స్ చేస్తానండి వచ్చేసి. అనౌన్స్ చేసినా మీరు అక్కడ నన్ను అడగచ్చు అని వచ్చేసి. దీంట్లో మిస్టేక్స్ ఏమైనా ఉన్నా అది కొంచెం ఇష్టపడరు అది కొంచెం డౌట్ ఉంటుంది అందరికీ అండి. మీరు లాజిక్ అర్థం చేసుకోండి. లోయెస్ట్ డిగ్రీ అంటే ఎక్కువగా ఇష్టపడతామండి, హైయెస్ట్ డిగ్రీ అంటే తక్కువగా ఇష్టపడతాము. అంటే నువ్వు అక్కడ తక్కువ రాసింటాను హైయెస్ట్ డిగ్రీ కనుక చూసుకున్నా సరే, తక్కువగా ఇష్టపడతాం రాసింటాను అంతే అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో చూసేసి ఎంజాయ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మీరు కోర్స్ తీసుకున్న వాళ్ళైతే పర్సనల్గానే అడగండి, నో ప్రాబ్లం, వాట్సాప్ చేయండి, నేను మెసేజ్ చేస్తాను. అట్లా కుదరలేదు టైం, మీరు పెద్ద డౌట్స్ ఉంటే మీరు డౌట్ సెక్షన్ అడగండి, నేను మీకు డౌట్ అయితే మీకు క్లారిఫై చేస్తాను వచ్చి.